హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఒక చిన్న క్లిప్‌ని మనం చూసేద్దాం. बेसिकली सामने लोको खड़ा है और हम लोग जब जाने की कोशिश किए ऑटोमेटिकली इसने ब्रेक अप्लाई कर दो। कवच ने ब्रेक अप्लाई कर यस। दिया। సో, ఈ క్లిప్ చూసిన తర్వాత మీ అందరికీ అర్థమైందనుకుంటా మనం దేని గురించి మాట్లాడబోతున్నామో. అవునండి. కవచ్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అసలు ఈ కవచ్ అంటే ఏంటి? సో, ఇది మన దేశంలోనే సొంతగా తయారు చేయబడిన టెక్నాలజీ. సో, దీన్ని మనము ఆటోమేటిక్ ట్రైన్ సేఫ్టీ ప్రొటెక్షన్ సిస్టమ్ అని అంటుంటాము. ఆర్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. సో, ఈ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అనేది మన రైల్ నెట్వర్క్‌కి ఒక కవచం లాగా ఉంటుంది. సో, ఇదేం చేస్తుంది? మరి ఎలా పనిచేస్తుంది? హై ఫ్రీక్వెన్సీ అయిన రేడియో కమ్యూనికేషన్ ద్వారా అండ్ ఆటోమేటిక్ బ్రేకింగ్ ప్రాసెస్ ద్వారా వీళ్ళు ట్రైన్స్‌ని గుద్దుకోకుండా ఆపడం, ఓవర్ స్పీడింగ్ చేయకుండా ఉండడం అండ్ మనుషులు చేసే తప్పుల్ని ఇక్కడ ఎలిమినేట్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తారు. అయితే ఇండియన్ రైల్వేస్ వాళ్ళు 2026 కల్లా దాదాపుగా 2000 కిలోమీటర్స్ నుంచి 2200 కిలోమీటర్స్ వరకు ఈ పర్టిక్యులర్ కవచ్ అనే దాన్ని ఆపరేషనల్ చేయాలి అని అనుకుంటున్నారు. దాని తర్వాత ప్రతి సంవత్సరం 5000 నుంచి 5500 కిలోమీటర్స్ పొడుగున దీన్ని రోల్ ఔట్ చేస్తూ కవచ్ అనేది రైల్ నెట్వర్క్ మొత్తానికి అంటే 2030 లోపున 90% వరకు అంటే 78,000 కిలోమీటర్స్ చదరపు అడుగులకి వీళ్ళు రైల్ కవచ్‌ని ఆపరేషనల్ చేయాలి అని అనుకుంటున్నారు. సో, దీనితో పాటుగా రైల్వే సేఫ్టీ బడ్జెట్ గురించి గాని చూస్తే 2026 ఫస్ట్ హాఫ్ ఇయర్ దాకా చాలా స్థిరంగా పెరుగుతూనే వచ్చింది. ఎంత అవసరాలున్నాయో దానికి తగినట్టు. హఠాత్తుగా 2026లో 1.16 లాక్ క్రోర్స్ అనేది హఠాత్తుగా పెంచేశారు రైల్వే సేఫ్టీ బడ్జెట్‌లో. సో, ఇలా సేఫ్టీ పెంచినట్టయితే రైల్వే సిస్టమ్స్‌కి సంబంధించిన ఈ కవచ్‌కి చాలా ముఖ్య ప్రాధాన్యతని ఇస్తున్నారు. అండ్ దానిపైనే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని తెలుస్తుంది. సో, ఇటువంటి ఒక సిస్టమ్స్‌ని ఇన్‌స్టాల్ చేసి దానికి సప్లై చేస్తున్న 3 కంపెనీస్‌ని ఎంచుకొని ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం అంటూ జరిగింది. సో, ఇప్పుడు ఎందుకు ఆలస్యం వెళ్ళిపోదామా? ఆ 3 కంపెనీస్ ఏంటో, ఆ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్స్ ఏంటో, వాళ్ళ యొక్క బలాలేంటో, బలహీనతలేంటో, నంబర్స్ ఏంటనేది తెలుసుకుందామా? అని వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండీ! మీరు గాని ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ముఖ్యమైన ఇన్ఫర్మేషన్‌ని మేము మీకు అందిస్తున్న ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాం కాబట్టి. నేను సీఏ హిరణ్య. ఈరోజు మనం చూడబోయేది 3 కంపెనీ ఆర్ 3 స్టాక్స్ వేటి అయితే కంపెనీస్ కవచ్‌కి సంబంధించిన సేవల్ని అందిస్తున్నాయో. మొట్టమొదటిది హెచ్‌బిఎల్ ఇంజినీరింగ్ లిమిటెడ్. హెచ్‌బిఎల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ మన దేశంలోని ట్రైన్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనే ఈ స్పేస్‌లోనే ఒక ముఖ్యమైన ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్‌గా వ్యవహరిస్తున్నారు. మన దేశంలో ఉండే 6 ఆపరేషనల్ సిస్టమ్స్‌లోని 4 ఆపరేషనల్ సిస్టమ్స్ వీళ్ళు తయారు చేసి ఇచ్చినవే. మే 13, 2025 కల్లా ఈ కంపెనీ మొట్టమొదటిసారిగా మొదటి కంపెనీ ఏదైతే కవచ్ వర్షన్ 4.0 యొక్క సర్టిఫికేషన్‌ని అందుకుందో. 31 జూలై 2025 కల్లా ఈ కంపెనీ యొక్క ఆర్డర్ బుక్ విలువ 4479 క్రోర్స్. ఒక్క సంవత్సరం ముందు ఇదే టైంకి 1179 క్రోర్స్ ఉండేది. కాస్త ఇంత పెరిగింది. 2025 మొత్తం వచ్చిన ఆదాయం 2000 కోట్లే. దాంతో పోలిస్తే ఆర్డర్ బుక్ యొక్క సైజ్ 2.5 రెట్ల వరకు ఎక్కువగానే ఉంది. 2.2 టైమ్స్ ఎక్కువగా ఉంది. సో, ఇక్కడ విజిబిలిటీ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. కంపెనీ యొక్క పీ రేషియో దాని యొక్క 5 ఇయర్ మీడియన్ 46 టైమ్స్ కన్నా తక్కువ 39 టైమ్స్‌లోని ట్రేడ్ చేస్తుంది. ఈ కంపెనీ యొక్క బిజినెస్ సెగ్మెంట్స్ తెలుసుకుందాం. 3 సెగ్మెంట్స్‌లో ఆపరేట్ చేస్తున్నారు. మొట్టమొదటిది ఇండస్ట్రియల్ బ్యాటరీస్. సో, ఇదివరకు టెలికాం ఇండస్ట్రీస్‌లో లో మార్జిన్‌గా ఆపరేట్ చేస్తున్న బిజినెస్ మోడల్‌ని కాస్త వీళ్ళు ఎక్కడైతే బ్యాటరీస్‌ని ఇండస్ట్రియల్ అండ్ డిఫెన్స్ అప్లికేషన్స్‌లో హై మార్జిన్స్‌ని జనరేట్ చేస్తాయో అక్కడ వీళ్ళు మారుస్తున్నారు బిజినెస్ మోడల్. సో, అందుకనే ఈ క్వార్టర్ 2025 క్వార్టర్ 2 కల్లా ఈ బిజినెస్ సెగ్మెంట్ నుంచి వచ్చిన షేర్ అనేది తగ్గింది. 73.17% నుంచి 32.83%కి. రెండవది ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్. ఈ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అనేది కవచ్ అండ్ టీఎంఎస్ సిస్టమ్స్ వల్ల చాలా వేగాన్ని అందుకుని షేర్‌ని కూడా పెంచుకున్నాయి. ఇంతవరకు ఉండే 18.75% నుంచి సరాసరి 64.75%కి పెరిగింది. అండ్ ఇక్కడ ముఖ్యంగా ఈవీ సెగ్మెంట్‌లోని ఇంతకుముందు కాంపోనెంట్స్‌ని అమ్మడాన్ని మానేసి, ఇప్పుడు ఎలక్ట్రిక్‌కి సంబంధించిన ఎలక్ట్రిక్ హెవీ ట్రక్స్ ఏవైతే 35-55 టన్స్ వెయిటేజ్ మధ్యలో ఉంటాయో వీటిని అమ్మడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇక్కడ హై మార్జిన్స్ వస్తాయి కాబట్టి. మూడవ సెగ్మెంట్ గురించి చూసుకోవాలి అనంటే ఏవైతే స్పెషలైజ్డ్ బ్యాటరీస్ అండ్ ఎలక్ట్రానిక్ ఫ్యూజెస్‌ని ఎయిర్‌క్రాఫ్ట్స్, మిసైల్స్ అండ్ సబ్‌మరీన్స్‌లో తయారు చేసి వాడుతూ ఉంటారో వాటిని ఈ కంపెనీ వాళ్ళు తయారు చేసి ఇస్తున్నారు. నేను మాట్లాడేది డిఫెన్స్ సెగ్మెంట్ గురించి. ఇక్కడ కాంపిటీషన్ చాలా తక్కువుంటుంది. ఎందుకంటే చాలా ఎక్కువ ఆంక్షలుంటాయి. బ్యారియర్స్ అనేవుంటాయి. అంత ఈజీగా కాంపిటీటర్స్ అనేవాళ్ళు ఎంటర్ అవ్వలేరు. కాకపోతే ఇక్కడ రెవెన్యూ కూడా అస్థిరత్వంగా ఉంది. ఎందుకు అనంటే రిపీట్ ఆర్ రీప్లేస్‌మెంట్ ఆర్డర్స్ అనేవి వస్తున్నాయి. కానీ
క్యాపిటల్ ఆర్డర్స్ అనేవి రావడం కొంచెం అన్‌సర్టెన్‌గా ఉన్నాయి. సో, మీ 3 సెగ్మెంట్స్‌లో గాని పోల్చుకున్నట్టయితే ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అనేది కవచ్ వల్ల చాలా ముందస్తులో ముందుకెళ్తుంది. సెప్టెంబర్ 2025 యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసి చూసినట్టయితే సేల్స్ గత సంవత్సరం ఇదే టైమ్‌తో పోలిస్తే 135% పెరిగి 1223 క్రోర్స్‌ని చేరుకుంది. అదే టైంలో ఎక్స్‌పెన్సెస్ అనేది కేవలం 65% పెరిగింది. సేల్స్ ఇంతవరకు పెరగడానికి గల కారణం ఏంటి? మొట్టమొదటిది ఈ కవచ్ టీసీఏఎస్ 4.0 వెర్షన్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన సప్లైస్ అండ్ ఇన్‌స్టాలేషన్స్‌కి చాలా పెద్ద మొత్తంలోని ఇక్కడ ప్రిపరేషన్స్ అనేవి స్కేలబిలిటీ అనేది జరుగుతుంది. సో, దానితో పాటుగా వీళ్ళు రైల్వే డిజైన్స్‌కి అప్రూవల్స్ అనేవి ఉంటాయి. సో, ఈ అప్రూవల్స్ రావడంలో కొంచెం డిలే అయినప్పటికీ కూడా వీళ్ళకొక పెద్ద కాంట్రాక్ట్ అనేది లభించింది. చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ నుంచి 2200 యూనిట్స్ వీళ్ళు సప్లై చేయవలసిందిగా. సో, దాన్ని వీళ్ళు సప్లై చేసి అందించారు. ఈ 2 ముఖ్యంగా గ్రోత్‌కి చాలా బాగా పనిచేశాయి. కాకపోతే రా మెటీరియల్ కాస్ట్ అనేది కేవలం 40-42% ఉండడం వల్ల రెవెన్యూ దానికన్నా 2.2 టైమ్స్ ఎక్కువగా పెరగడంతోటి ఆపరేటింగ్ లివరేజ్ క్లియర్‌గా ఇక్కడ వీళ్ళు సంపాదించారు. అలానే ఆపరేటింగ్ ప్రాఫిట్ విషయానికి వస్తే ఈ క్వార్టర్‌కి ఆపరేటింగ్ ప్రాఫిట్ 4 రెట్లు పెరిగి 544 క్రోర్స్‌ని చేరుకుంది. అండ్ అలానే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 21% నుంచి 44.5%కి పెరిగింది. ఆపరేటింగ్ స్ట్రెంత్ ఎక్కువ ఉండడం వల్ల నెట్ ప్రాఫిట్స్ విషయానికి వస్తే 345% గత సంవత్సరంతో పోలిస్తే పెరిగి 387 క్రోర్స్‌కి చేరుకుంది. నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా 16.7% నుంచి 31.6%కి పెరిగింది. కానీ మేనేజ్మెంట్ వాళ్ళు ఇక్కడ రైల్వే సిగ్నలింగ్ జరగడం వల్ల ఈ క్వార్టర్‌లో ఎప్పుడూ రానంత ప్రాఫిట్స్‌ని మనం చూద్దాం. మళ్ళీ ఇది చూడకపోవచ్చు అని కూడా చెప్పారు. భవిష్యత్ ప్రణాళికలు ఎలాగున్నాయి? మొట్టమొదటిది ఈ కంపెనీ యొక్క ఆర్డర్ బుక్ విషయానికి వస్తే నేనిప్పుడు చెప్పినట్టుగానే 4479 క్రోర్స్. గత సంవత్సరం వచ్చిన ఆదాయంతో పోలిస్తే 2.2 టైమ్స్ ఎక్కువుంది. అంటే రాబోయే కొన్ని సంవత్సరాలకి 2026-28 మధ్యలోని వీళ్ళకి ఆదాయానికి ఎటువంటి ఢోకా లేదు. అండ్ డబ్బులు వస్తూనే ఉంటాయని తెలిసింది. అండ్ ఈ కంపెనీ అప్పర్ ఎండ్ పరంగా గాని చూస్తే ఒక సింగిల్ ప్రొడక్ట్ సేల్ నుంచి 75% రెవెన్యూని వీళ్ళు చేజిక్కించుకుంటున్నారు. అండ్ అలానే కంపెనీ వాళ్ళు ఇంటర్నల్‌గా ఈ పర్టిక్యులర్ కవచ్ ఆర్డర్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వడంతోటి ఆర్డర్ బుక్ ఇంత స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి రాబోయే కొన్ని సంవత్సరాల్లోనే 3000 కోట్ల వరకు మనం ఆదాయాన్ని జనరేట్ చేయగలుగుతాం. అండ్ దీర్ఘకాలికంగా ఇంకో 4, 5 సంవత్సరాల తర్వాత చూస్తే 4500 కోట్ల దాకా మనం రీచ్ అవ్వచ్చు అనే ఒక టార్గెట్‌ని పెట్టుకున్నారు. కాకపోతే ఈ వర్కింగ్ క్యాపిటల్ మీద చాలా ఎక్కువ ప్రెషర్‌ని క్రియేట్ చేస్తుంది. క్యాష్ ఫ్లో విషయానికి గాని వచ్చి చూసినట్టయితే ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్ మీద ఎందుకు ఎక్కువగా ప్రెషర్ పడుతుంది అనంటే కవచ్ ఆర్డర్స్ కావాలి అని ముందే వీళ్ళు ఇన్వెంటరీని బిల్డప్ చేసుకొని పెట్టుకోవడంతోటి ఇన్వెంటరీ అనేది 101 క్రోర్స్‌కి పెరిగింది. అండ్ అలానే ఇన్వెంటరీ డేస్ కూడా 137 డేస్ నుంచి 201 డేస్‌కి పెరిగిపోయినాయి. సో, ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ బలంగా ఉన్నప్పటికీ కూడా ఈ క్యాష్ కన్వర్షన్ అనేది కొంచెం వాలటైల్‌గా ఉందని మనం తెలుసుకోవాలి. ఈ కంపెనీకి రిస్క్ అనేది లేకపోగా లేదు. సో, ఏంటి రిస్క్ అనంటే మొట్టమొదటిది ఈ హెచ్‌పీఎల్ వాళ్ళకొచ్చిన ఒక తాత్కాలికమైన గ్రోత్ పరంగా గాని చూస్తే కవచ్ యొక్క ఆర్డర్స్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ ఎగ్జిక్యూషన్ అండ్ టైమింగ్ రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. 15 జనవరి నాడు వీళ్ళు రిలీజ్ చేసిన ప్రెస్ స్టేట్మెంట్‌లోనే వాళ్ళు తెలియపరిచింది ఏంటి అనంటే, లోకోమోటివ్ ఆర్డర్స్ ఏవైతే వచ్చినాయో దాన్ని మేము నిర్వర్తించలేకపోతున్నాము అని చెప్పడంతోటి పెద్ద ఆర్డర్ సైజ్ అయిన 18,000 యూనిట్స్ నుంచి 12,000 యూనిట్స్‌కి వీళ్ళ ఆర్డర్ సైజ్ అనేది తగ్గిపోయింది. సో, ఇక్కడ ముఖ్యంగా గాని చూస్తే అన్నిటి మీద దృష్టిని వదిలేసి కేవలం కవచ్ ఆర్డర్స్ మీద ఎక్కువగా దృష్టిని పెట్టడంతోటి రిస్క్ అనేది చాలా ఎక్కువగా వీళ్ళు పెంచుకుంటున్నారు. అండ్ రెండవది వర్కింగ్ క్యాపిటల్ మీద చాలా ప్రెషర్ అనేది ఉంది. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ గత సంవత్సరంతో పోలిస్తే 17% తగ్గిపోయింది. ఇన్వెంటరీ డేస్ కూడా 201 డేస్‌కి పెరిగిపోయినాయి. ఎప్పుడు కూడా ఒక రైల్వే డిజైన్ అనేది మనకి వెళ్ళాలి. ఆర్ ఇటువంటి కంపెనీస్ అనేవి ప్రతి ఒక్కటి కూడా ఆర్‌డీఎస్‌ఓ అప్రూవల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఎంత డిలే అవుతుందో ఆదాయం అంత దెబ్బతింటుంది. సో, కవచ్‌కి సంబంధించిన అప్రూవల్స్ అనేవి కొంత లేట్ అవ్వడంతోటి దాదాపు 2233 కోట్ల ఆదాయం అనేది 1967 కోట్లకి తగ్గిపోయింది. సో, ఇది ఈ కంపెనీ వాళ్ళు ఎదుర్కొంటున్న రిస్క్స్. కంపెనీ నంబర్ 2 కర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్. సో, ఈ కంపెనీ వాళ్ళు ఇండియన్ రైల్వేస్‌తో కలిసి కవచ్‌ని సొంతగా డెవలప్ చేయడం జరిగింది. సో, అందుకనే వీళ్ళ పొజిషనింగ్ చాలా బాగుంది. సో, అయితే ఇక్కడ సెప్టెంబర్ 2025 కల్లా ఈ కంపెనీ యొక్క ఆర్డర్ బుక్ యొక్క మొత్తం విలువ 2563 క్రోర్స్ ఉన్నాయి. సో, ఇది గాని చూసినట్టయితే గత సంవత్సరం రెవెన్యూతో పోలిస్తే 13.5 రెట్లు ఎక్కువగా పెరిగినట్టు. ఇంత ఎక్కువ ఆర్డర్ బుక్‌లోని అతి ముఖ్యమైన ఆర్ పెద్ద కాంట్రిబ్యూటర్ 1730 క్రోర్స్ వీళ్ళకి చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ కాంట్రాక్ట్ నుంచి లభించింది. సో, వీళ్ళు 2500 కవచ్ యూనిట్స్‌ని తయారు చేసి సరఫరా చేయమని తెలియపరిచారు. అయితే ఇది ఒకటి ఇలాగుండగా ఈ కంపెనీ వచ్చి ట్రేడింగ్ పీఈ రేషియో విషయానికి గాని వస్తే దాని 5 ఇయర్ మీడియన్ ఏదైతే 41 టైమ్స్ ఉందో అక్కడే ట్రేడ్ అవుతుంది.
కానీ గత కొన్ని సంవత్సరాల కన్నా ముందు చాలా వరకు లాసెస్‌లోనే ఆపరేట్ చేసింది. ఈ సంవత్సరం ముఖ్యంగా కవచ్ ఆర్డర్స్‌ని కైవసం చేసుకున్న తర్వాతే వీళ్ళు ఇంతలాగా గ్రోత్‌ని చూస్తున్నారు. టర్న్ అరౌండ్‌కి గురయ్యారని తెలుస్తుంది. ఇప్పుడు బిజినెస్ యొక్క మోడల్‌ని చూద్దాం. సో, వీళ్ళు ఎండ్ టు ఎండ్ అయిన మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఏదైతే మనం రైల్వే సిగ్నలింగ్ అండ్ సేఫ్టీలోని వాడతామో అటువంటి అన్ని రకాల సేవల్ని వీళ్ళు అందిస్తున్నారు. అండ్ ఎగ్జిక్యూషన్ పరంగా గాని చూస్తే 2025లోనే వీళ్ళకొక టర్నింగ్ పాయింట్ లభించి కంపెనీ అనేది మొట్టమొదటిసారిగా ప్రాఫిట్స్‌ని చూసింది. అంతవరకు ఆదాయం అనేది 9.5 రెట్లు పెరిగి 190 కోట్లని చేరుకుంది. సో, ఇక్కడితో ఆగకుండా ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది మొట్టమొదటిసారి 3 సంవత్సరాల తర్వాత 50 కోట్లకి చేరుకుంది. అండ్ 22% ఆపరేటింగ్ ప్రాఫిట్స్‌ని వీళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. 2025 సెప్టెంబర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌ని తీసి చూసినట్టయితే ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ థింగ్ వీళ్ళకి బాగా ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అయింది. సేల్స్ పరంగా చూస్తే 14% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. 47.1 క్రోర్స్‌కి చేరుకున్నప్పటికీ కూడా అబ్సల్యూట్ టర్మ్స్‌లో చూస్తే కేవలం 6 కోట్లు మాత్రమే ఇంక్రీజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎక్స్‌పెన్సెస్ విషయానికి వస్తే కేవలం 6% పెరిగింది. బాగా కాస్ట్‌ని కంట్రోల్ చేస్తూ ఆపరేషన్స్‌ని మంచి ఎఫిషియెంట్‌గా నడిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. రా మెటీరియల్ కాస్ట్ మాత్రమే పెరిగింది. అది కూడా ఇన్వెంటరీస్‌ని ముందుగానే వీళ్ళు బిల్డ్ చేసి పెట్టుకోవడం వల్ల. ఆపరేటింగ్ ప్రాఫిట్ 39% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 541 బేస్ పాయింట్స్ పెరిగి 30.3% దగ్గర స్థిరపడింది. ఫినాన్స్ అండ్ డిప్రిసియేషన్ కాస్ట్ పరంగా గాని పెరగడం వల్ల ఫినాన్స్ అండ్ డిప్రిసియేషన్ కాస్ట్ పెరిగింది. సో, దీనివల్ల నెట్ ప్రాఫిట్ ఏమో 6.5 క్రోర్స్‌కి స్లిప్ అయింది. అండ్ అలానే నెట్ ప్రాఫిట్ మార్జిన్ విషయానికి వస్తే 271 బేస్ పాయింట్స్ తగ్గి 13.8%కి చేరుకుంది. ఇక్కడ గ్రోత్ అవుట్‌లుక్ ఎలాగుంది? ఆర్డర్ బుక్ విషయానికి వస్తే నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే 2563 క్రోర్స్. ఇవి గత సంవత్సరం ఆదాయంతో పోలిస్తే 13.5 టైమ్స్ ఎక్కువగా ఉంది. అంటే రాబోయే కొన్ని సంవత్సరాల వరకు వీళ్ళకి ఆదాయం వరకు కొంచెం స్థిరత్వం అనేది ఉంది. అండ్ అందులో కూడా అతి ముఖ్యమైన పెద్ద షేర్ ఆర్ పెద్ద కవచ్‌కి సంబంధించిన ఆర్డర్ అనేది 1730 క్రోర్స్ దగ్గర వీళ్ళు చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ నుంచి అందిస్తున్నారు. సో, ఇక్కడ కూడా జాయింట్ వెంచర్‌కి సంబంధించి 390 కోట్ల వరకు జాయింట్ వెంచర్ ఆర్డర్సే ఉన్నాయి. సో, దీనివల్ల వీళ్ళ యొక్క అడ్రెసబుల్ మార్కెట్ అనేది పెరుగుతుంది. ప్రాఫిటబిలిటీ పరంగా గాని చూస్తే క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేషన్ టు నెట్ ప్రాఫిట్ గత సంవత్సరంతో పోలిస్తే పాజిటివ్‌గా మారి 0.3 టైమ్స్ దగ్గర స్థిరపడింది. అండ్ ఇక్కడితో ఆగకుండా ఫినాన్షియల్ ఇయర్ 2025లో ఏవైతే ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్‌గా ఉన్నాయో అందులో ఎక్కడైతే ఇన్వెంటరీ కింద పెట్టుకున్నారో ఇన్వెంటరీ ఎయిదర్ ఆదాయం కింద లేకపోతే రిసీవబుల్స్‌గా చాలా తొందరగా మారినట్టుగా తెలుస్తుంది. అందువల్లే ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో కూడా ఇంప్రూవ్ అయింది. 0.8 టైమ్స్ నుంచి 2.34 టైమ్స్ వరకు అండ్ అలానే రిసీవబుల్ టర్నోవర్ రేషియో కూడా 2.6 టైమ్స్ నుంచి 15.6 టైమ్స్ వరకు బాగా ఎక్కువగా వీళ్ళు ఫాస్ట్‌గా కలెక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ కంపెనీ కూడా రిస్క్ అనేది ఫేస్ చేస్తుంది. మొట్టమొదటిది అతి పెద్ద రిస్క్ అయిన కవచ్ ఆర్డర్స్ మీద ఎక్కువగా డిపెండెంట్‌గా ఉంది. సో, ఇక్కడ ఎగ్జిక్యూషన్ రిస్క్ అనేది ఉంటుంది. అండ్ రెండవది 67% వీళ్ళకి వచ్చే ఆదాయం అనేది సింగిల్ క్లయింట్ నుంచే వస్తుంది. ఇలా ఒక సింగిల్ క్లయింట్ నుంచి వస్తే వీళ్ళ యొక్క గ్రోత్ పరంగా గాని, వీళ్ళ రిస్క్ పరంగా గాని ఏదైనా ఒక సమస్య వస్తే వెంటనే రిజల్ట్ అనేది ఆదాయం పైనే పడిపోతుంది. ఎగ్జిక్యూషన్స్ అనేవి ఇంకా అవుతున్నాయి కానీ ఎటువంటి డిలే వచ్చినా, దానికి సంబంధించిన డిలేస్ వచ్చినా కూడా కంపెనీ అనేది ఇబ్బందుల్లోకి పడిపోతుంది. కంపెనీ నంబర్ 3 అండ్ లాస్ట్ కంపెనీ రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో, రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది ఒక నవరత్న పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కిందకి వస్తుందో అండ్ ఇది మన దేశంలోని అత్యంత పెద్ద న్యూట్రల్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే వీళ్ళు ఇటీవలే క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ తోటి ఒక ఎంఓయూలోకి ఎంటర్ అయ్యారు. ఈ ఎంఓయూ ద్వారా వీళ్ళు కవచ్ సేవల్ని అందిస్తున్నారు. ఎగ్జిస్టింగ్ రైల్వే కమ్యూనికేషన్ సిస్టమ్స్‌ని వాడుకుంటూ. అండ్ వీళ్ళు 2025 నుంచి చాలా యాక్టివ్‌గా బిడ్డింగ్ వేయడం అనేది మొదలుపెట్టారు. ఈ బిడ్డింగ్ యొక్క ప్రభావంతోటి రిజల్ట్ వల్ల ఈస్టర్న్ సెంట్రల్ రైల్వేస్ నుంచి 552 క్రోర్స్‌కి వాల్యూ చేసిన కాంట్రాక్ట్‌ని తీసుకోగలిగారు. అండ్ దీని ద్వారా 500-600 కిలోమీటర్స్ దారి పొడుగునా కవచ్‌ని రైల్ నెట్‌వర్క్‌లోకి వీళ్ళు తీసుకురావాలి అంటూ 2027 దాకా టైమ్‌లైన్స్ అనేవి పెట్టుకున్నారు. సో, ఇక్కడ గాని చూస్తే వీళ్ళ యొక్క మొత్తం ఆర్డర్ బుక్‌లోని కవచ్‌కి సంబంధించిన ఆర్డర్స్ అనేవి 6-7% మాత్రమే ఉంది. వాల్యూ తగ్గినప్పటికీ కూడా గ్రోత్ అనేది దీని నుంచి వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. వాల్యుయేషన్ సైడ్ పరంగా గాని చూస్తే ఈ కంపెనీ యొక్క 5 ఇయర్ మీడియన్ ఈ రేషియో తీస్తే 30 టైమ్సే కానీ ఇప్పుడు ఇది 37 టైమ్స్‌లోనే ట్రేడ్ అవుతుంది. అండ్ వీళ్ళ కోర్ బిజినెస్ మోడల్ గురించి తెలుసుకుందాం. వీళ్ళు ఐసీటీ సేవల్ని అందిస్తారు. ఎక్కడైతే చాలా ఎక్కువ కెపాసిటీ అండ్ బ్యాండ్‌విడ్త్ లీజింగ్, వీపీఎన్ అండ్ బ్రాడ్‌బ్యాండ్, లార్జ్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్ లాంటివి వీళ్ళు అందిస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు 2 బిజినెస్ మోడల్స్ ద్వారా ఆపరేట్ చేస్తారు. మొట్టమొదటిది టెలికాం సర్వీసెస్ అండ్ రెండవది ప్రాజెక్ట్ సర్వీసెస్. టెలికాం సర్వీసెస్ యొక్క షేర్ 47% నుంచి 41%కి తగ్గింది. ఇక్కడ వీళ్ళు అందిస్తున్న సేవల విషయానికి వస్తే ఎన్ఎల్‌డి బ్యాండ్‌విడ్త్, రైల్ వైర్ బ్రాడ్‌బ్యాండ్, టవర్ కోలొకేషన్ సర్వీసెస్. ప్రాజెక్ట్ బిజినెస్ అనేది 2 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ ఇయర్‌లో 58% వరకు పెరిగింది. అండ్ ఇక్కడ వీళ్ళు అందించే
సేవలు, సిస్టమ్ ఇంటిగ్రేషన్, కవచ్, ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్, ఐసీటీ ప్రాజెక్ట్స్ అండ్ ఈ ఆఫీస్‌ని అందిస్తున్నారు. సో 2 సెగ్మెంట్స్ నుంచి ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ అనేది వివిధ రకాలుగా వచ్చిన పాజిటివ్ ఫిగర్సే ఇచ్చింది ఈ సంవత్సరానికి. ఇప్పుడు మనము సెప్టెంబర్ 2025 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌ని ఒకసారి చూసేద్దాం. టాప్ లైన్ గ్రోత్ మోడరేట్‌గా ఉన్నప్పటికీ కూడా ఇంప్రూవ్‌మెంట్ అనేది ఎంతో కొంత మార్జిన్స్‌లోని విజిబుల్‌గా ఉంది. సేల్స్ అనేవి 13% పెరిగి 951 క్రోర్స్ దగ్గర స్థిరపడింది. కాకపోతే ఎక్స్‌పెన్సెస్ 11.6% పెరిగినాయి. ముఖ్యంగా ప్రాజెక్ట్ బిజినెస్ అనేది ఒక 15.5% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ వల్ల 580 క్రోర్స్ వరకు కాంట్రిబ్యూట్ చేసింది మొత్తం సేల్స్‌లోనే. అండ్ అదే గాని చూస్తే కాస్ట్ సైడ్ అనేది కొద్దిగా స్టేబుల్‌గానే ఉంది. యాక్సెస్ చార్జెస్ ఫ్లాట్‌గా ఉన్నాయి. లైసెన్స్ ఫీస్ కూడా తగ్గింది. సో మార్జిన్ స్ట్రక్చర్స్ అనేవి 2 బిజినెస్‌కి వివిధ రకాలుగా ఉన్నాయి. టెలికాం సర్వీసెస్ యొక్క మార్జిన్ స్ట్రక్చర్స్ 21-22% ఉంటే, ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ బిజినెస్ నుంచి కేవలం 4-5% మధ్యలోనే ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్స్ ఏమో 19% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగినాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ 89 బేస్ పాయింట్ పెరిగి 16.2%కి రీచ్ అయింది. నాన్ ఆపరేటింగ్ సైడ్‌లోని వీళ్ళకి అత్యంత ఎక్కువ లాస్ రావడం వల్ల అదర్ ఇన్‌కమ్ నెగెటివ్ అయిపోవడంతోటి నెట్ ప్రాఫిట్స్ పైన ఈ ప్రభావం అనేది ఎక్కువగానే పడింది. అలానే డిప్రిసియేషన్ 18% పెరిగింది. నెట్ ప్రాఫిట్స్ కేవలం 4% మాత్రమే పెరిగింది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ 67 బేస్ పాయింట్స్ ఇంప్రూవ్ అయ్యి 8%కి తగ్గింది. గ్రోత్ అవుట్‌లుక్ భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉన్నాయంటే, మేనేజ్మెంట్ వాళ్ళు ప్రస్తుతం ఈ సంవత్సరానికి ఆదాయం అనేది ఒక 25% పెరుగుద్దని గైడెన్స్ ఇచ్చారు. ఇలానే రాబోయే సంవత్సరం కూడా 20-25% మధ్యలో పెరుగుతుంది ఈజీగా అని తెలియపరిచారు. దీనితో పాటుగా ఈ ప్రాజెక్ట్ బిజినెస్‌లో ఏవైతే మార్జిన్స్ చాలా తక్కువ ఉన్నాయి గదా! కానీ ఇక్కడ వాల్యూమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి రాబోయే కొన్ని సంవత్సరాల్లోని ఈ మార్జిన్స్ అనేవి 11-12% దగ్గర స్థిరపడిపోతాయి అని వీళ్ళు నమ్మకాన్ని చూపిస్తున్నారు. అండ్ అక్కడ ఈ పర్టిక్యులర్ క్వార్టర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2026 క్వార్టర్ 2లోని వీళ్ళ ఆర్డర్ బుక్ యొక్క సైజ్ 8,250 క్రోర్స్ నుంచి 8,300 క్రోర్స్‌కుంది. ఇది వీళ్ళ యొక్క ముందు సంవత్సరం ఆదాయంతో పోలిస్తే 2.4 టైమ్స్ ఎక్కువే ఉంది. సో దీనివల్ల రాబోయే కొన్ని సంవత్సరాల వరకు ఆదాయం అనేది స్థిరంగా ఉంటుందని మనకు అర్థమైపోయింది. ఇండియన్ రైల్వేస్ నుంచి వీళ్ళు మనం గాని చూసుకున్నట్టయితే ఈ కవచ్‌కి సంబంధించి ఇండియన్ రైల్వేస్ వాళ్ళు రాబోయే కొన్ని సంవత్సరాల్లో 44,000 చదరపు అడుగుల వరకు ఈ కవచ్‌ని ఆపరేషన్‌లోకి తేవాలి అని అనుకుంటున్నారు. అక్కడ మొత్తం జనరేట్ అయ్యే బిజినెస్ 30,000 కోట్లు. అందులో ఈ కంపెనీకి ఎంత కాదనుకున్నా మినిమమ్ అడ్రెసబుల్ మార్కెట్ 4,000-5,000 క్రోర్స్ మధ్యలో ఉంటుంది. దాని విలువని క్యాపిటలైజ్ చేసుకోగలిగితే చాలా మంచిగా ఆదాయం అనేది పెరుగుతుంది. అండ్ ఇటీవలే ఇండియన్ రైల్వేస్ నుంచి వీళ్ళకి అడిషనల్‌గా ఒక ఇన్‌ఫ్లో 3,317 క్రోర్స్ వద్ద లభించింది. అండ్ ఇక్కడ మనం క్యాష్ ఫ్లోస్ గురించి అర్థం చేసుకోవాలి అనంటే, ఇటువంటి కంపెనీస్‌కి అడ్వాన్సెస్ విషయంలోని చాలా ముఖ్యమైన పాత్రని పోషిస్తది ఈ అడ్వాన్సెస్. సో పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు వీళ్ళకి అత్యంత అధికమైన కస్టమర్ అడ్వాన్సెస్ అనేవి కూడా లభిస్తూ ఉంటాయి. సో అప్ ఫ్రంట్ అనేవి వస్తాయి. 2024లోని ఇలాగే అప్ ఫ్రంట్‌గా అడ్వాన్సెస్ లభించడం వల్ల వర్కింగ్ క్యాపిటల్ అనేది హఠాత్తుగా పెరిగింది. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ కూడా 556 క్రోర్స్‌కి చేరుకుంది. అంటే నెట్ ప్రాఫిట్స్‌తో పోలిస్తే 2.2 టైమ్స్ ఎక్కువగానే ఉంది. సో ప్రాఫిట్ స్పేస్ పెరగడం వల్ల క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్ టు ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ ఈ రేషియో విషయానికి వస్తే అది కూడా నార్మలైజ్ అవుతూ వచ్చింది. కాకపోతే రిస్క్ అనేది కొంచెం ఉన్నాయి ఈ కంపెనీకి కూడా. ఈ ప్రాజెక్ట్ బిజినెస్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ మార్జిన్స్ ఇస్తుంది. అలాగే చాలా ఎక్కువ కాంపిటీషన్‌కి గురవుతుంది. వీళ్ళు అందిస్తున్న టెలికాం సేవల్లో కూడా చాలా వరకు కాంపిటీషన్ జియో అండ్ ఎయిర్టెల్ నుంచి వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ గ్రూప్ కూడా వీక్‌గానే అనిపిస్తుంది. సో మార్జిన్స్ అనేవి ఎప్పుడైతే కాంపిటీషన్ గురవుతాయో అప్పుడు కంప్రెస్ అవుతాయి. సో ఇవండి ఏవైతే 3 కంపెనీలు కవచ్‌కి సంబంధించినవి అండ్ వీటి యొక్క బిజినెస్ డీటెయిల్స్ పూర్తిగా మీకు అని భావిస్తూ, ఈ 3 కంపెనీస్‌లో ఏదైనా మీ యొక్క పోర్ట్‌ఫోలియోలో ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియపరచడం మర్చిపోకండి. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హావ్ ఎ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్. థాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.